ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సైబరాబాద్ సిపి ఆఫీస్ లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతల యత్నం. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదం. సిపి ఆఫీస్ లోకి ముగ్గురికి అనుమతి ఇచ్చిన పోలీసులు ఆఫీస్ మెట్లపై కూర్చొని నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేతలను తిరగకుండా చేస్తాం, కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్న కాంగ్రెస్ నేతలు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. కేసీఆర్ కుటుంబం క్షమాపణలు చెప్పాలని డిమాండ్. 2019 నుంచి అక్బరుద్దీన్ పీఎస్సీ చైర్మన్ గా ఎలా ఉంటారు, కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే ఎంఐఎం కు ఎలా ఇచ్చారని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం కన్నుమూత. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి. కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఏచూరి ఆరోగ్యం విషమించడంతో సీతారాం కన్నుమూత. ఏచూరి సీతారాం మరణంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. దేశ ప్రజల కోసం నిర్విరామంగా చొరవ చూపారన్న జగన్. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం. 6 గ్యారంటీలు అమలు చేయకుండా డైవర్ట్ చేస్తున్నారని విమర్శలు. విజయవాడ వరద బాధితులకు తన వంతు సాయం చేసిన బీటెక్ విద్యార్థిని. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి ₹1,00,000 విరాళాన్ని అందించిన కీర్తనారెడ్డి. రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్. సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ వద్ద రాహుల్ గాంధీ ఫ్లెక్సీ దగ్ధం. లకారం చెరువు సమీపంలో భారీగా అక్రమ కట్టడాలు స్వచ్ఛందంగా తొలగించాలని ఆక్రమణదారులకు మంత్రి తుమ్మల వార్నింగ్. కామారెడ్డి జిల్లా రాజంపేటలో వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు. ఆకట్టుకుంటున్న 3 కిలోల వెండి గణపతి. రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్. సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ వద్ద రాహుల్ గాంధీ ఫ్లెక్సీ దగ్ధం. పెద్దపల్లి జిల్లా సిద్ధార్థ పిల్లల ఆసుపత్రిలో వైద్యం వికటించి చిన్నారి మృతి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆందోళన. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో ట్విస్ట్. హేమ డ్రగ్స్ సేవించినట్లుగా ఛార్జ్షీట్ లో పేర్కొన్న పోలీసులు. నేను డ్రగ్స్ తీసుకోలేదు, నిరూపిస్తే దేనికైనా సిద్ధం. రేవ్ పార్టీ కేసులో పోలీసుల ఛార్జ్షీట్ పై హేమ రియాక్షన్. కర్నూలు మాధవరం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలు. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న 2 అరెస్ట్. ఎన్టీఆర్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన. కలెక్టరేట్ లో ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన. నష్టాన్ని వివరించిన కలెక్టర్. అడ్మినార్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ వద్ద తీవ్ర ఉద్రిక్తత. సూర్యనారాయణ మృతిపై అనుమానాలు. ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు. తిరుపతిలో గంజాయి డోర్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ బాయ్స్. రైల్వే ఖాదీ కాలనీలో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నెల్లూరు జిల్లా రావూరు బస్టాండ్లో ఆటో డ్రైవర్ హల్చల్. మద్యం మత్తులో వేగంగా డ్రైవింగ్. పలు దుకాణాలు, తోపుడు బండ్లు ధ్వంసం. ఇండోర్ లైంగిక దాడి ఘటనపై బీజేపీని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కరువయ్యాయని ఘాటు విమర్శలు. మధ్యప్రదేశ్ ను వణికిస్తున్న భారీ వర్షాలు. ఛత్తర్పూర్ జిల్లాలో పలు గ్రామాలు జలమయం. బోట్ల సాయంతో ముంపు ప్రాంతాల ప్రజల తరలింపు.